బర్డ్ ఫ్లూ వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి చెందిన రాష్ట్రాల బార్డర్పై ప్రత్యేక నిఘా పెట్టారు. మహారాష్ట్ర, ఏపీ బార్డర్లో కోళ్లు తెచ్చే వాహనాలను చెకింగ్ చేస్తున్నారు. మరోవైపు ఈ బర్డ్ ఫ్లూతో ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్తున్నారు వెటర్నరీ డాక్టర్లు. ప్రాపర్గా కుకింగ్ చేసుకుని తినొచ్చంటున్నారు. హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణలో కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వచ్చినప్పటికీ కట్టడి చేశామన్నారు వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ అడిషనల్ డైరెక్టర్ మల్లీశ్వరి. ముందుగా ఈ వైరస్ ను ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల్లో గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయని, మైగ్రేటెడ్ బర్డ్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లుగా గుర్తించామన్నారు. మరి ముందుగా మహారాష్ట్రలోని రాతుల్లో కనిపించింది, అలాగే రాజస్థాను, అలాగే ఈ మధ్య ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఏరియాలో కూడా కనిపించింది. మరి మొన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. మన దగ్గర ఏంటంటే తెలంగాణలో చూసుకుంటే ఎక్కువగా బ్రాయిలర్స్లో అంటే ఒక 19 days చిన్న పిల్లలు, అట్లాగే 22 days చిక్స్లో కూడా రావటం జరిగింది. మన తెలంగాణలో ఎక్కువగా లేయర్స్ మాత్రం ఎఫెక్ట్ అయితే ఎక్కడ ఎక్కువగా కాలేదు. బర్డ్ ఫ్లూతో కోళ్ల కళ్ళు, ముక్కు వెంబడి నీళ్లు రావడం, వ్యాటియస్ బ్లూగా మారిపోతాయి. కోళ్లకు దగ్గు రావడం, మేత మేయకపోవడం, సడన్ గా కాళ్లు వంకరవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్నారు డాక్టర్లు. కొక్కెర వ్యాధి, బర్డ్ ఫ్లూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయన్నారు. ఈ వ్యాధి సోకిన కోళ్లు 2 నుంచి 14 రోజుల్లో చనిపోతాయని తెలిపారు డాక్టర్ మల్లీశ్వరి. బర్డ్ ఫ్లూ వైరస్ పై పౌల్ట్రీ రైతులు, స్టేక్ హోల్డర్స్ కు అవగాహన కల్పిస్తున్నామన్నారు డాక్టర్ మల్లీశ్వరి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పౌల్ట్రీ రైతులకు జాగ్రత్తలు సూచిస్తున్నామని తెలిపారు. ఈ కోళ్లు సరఫరా చేసేవారు బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించాలన్నారు. ఒక ఫామ్ కు వెళ్లిన వారు మరో ఫామ్ కు వెళ్లకూడదని సూచించారు. అంటే ఈ ఫామ్ అటెండ్ అయిన వాళ్ళు ఇంకో ఫామ్కి వెళ్ళకూడదు అనమాట. ఆ ఫామ్ అంతవరకు రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. 1 kilometer వరకేమో ఇన్ఫెక్టెడ్ ఏరియా అని, 10 kilometers వరకేమో సర్వేలెన్స్ జోన్ అని. అక్కడ ఉన్న వాటన్నిటిని ఏం చేయాలంటే మనం ఆ 1 kilometers రేడియస్లో ఉన్న వాటన్నిటిని మనం ఆ ఇన్ఫెక్టెడ్ జోన్ని మనం అక్కడ పెట్టాలన్నమాట. అక్కడ ఇది ఇన్ఫెక్టెడ్ జోన్ కాబట్టి దీంట్లోకి ఇక్కడ ఉన్న కోళ్ళు బయటకు వెళ్ళటం కానీ, బయట ఉన్న కోళ్ళు లోపలికి రావటం కానీ రాకుండా మనం ఆ ప్లేస్ని రిస్ట్రిక్ట్ చేశారనమాట. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు డాక్టర్ మల్లీశ్వరి. ప్రాపర్గా చికెన్ కుక్ చేసుకుని తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు డాక్టర్ మల్లీశ్వరి. తినే కోడిగుడ్డు కానీ, చికెన్ కానీ మనం బాగా బాయిల్ చేసి మనం తింటాం కాబట్టి దానివల్ల మన మనుషులకి ఏమీ దాన్ని సంభవించదు, ఏ వ్యాధి రాదు. కాబట్టి ఇదేదో జూనాటిక్ అంటారు కానీ జూనాటిక్ కాదు, మనుషులకి వ్యాధి రానే రాదు. కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే మీరు ఏమీ భయాందోళన చెందకుండా ఆ చికెన్ని తినొచ్చు, గుడ్లని తినొచ్చు, బాగా ఉడకపెట్టుకొని తింటే దాంట్లో వైరస్ అనేది ఉండదు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కోళ్లు సరఫరా చేసే వాహనాలను తనిఖీ చేస్తున్నారు అధికారులు.